గ్రేయింగ్కి వస్తే అండి, అంతకుముందు ఒక 25-30 వరకు వచ్చేది గ్రే హెయిర్. 30 తర్వాతనే వచ్చేది. 25 కన్నా ముందు వచ్చిన దాన్ని ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేవాళ్ళం అనమాట. ఇప్పుడు చూసి ఈవెన్ మెడికల్ కౌన్సిల్ కూడా సమ్వన్ హూ హ్యావ్ లైక్ 20 బిఫోర్ వస్తేనే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటున్నాం. అంటే ఎర్లీ గ్రేయింగ్ అనమాట. 20 అబోవ్ వచ్చిన వాళ్ళకి దట్ ఈస్ నార్మల్ అని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద కండిషన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా ఇంప్లికేషన్ ఉంటుంది. అండ్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో కూడా లైఫ్ స్టైల్ ఇంప్లికేషన్. చాలా మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయండి. నేను కామన్గా నా పేషెంట్స్ వచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు B12 కానీ D3 కానీ ఐరన్ లెవెల్ కానీ లో కన్నా తక్కువ ఉంటున్నాయి. అంటే డెఫిషియన్సీ కన్నా తక్కువ అనమాట. సో ద మెయిన్ రీజన్ ఇస్ దీస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఈ గ్రే హెయిర్ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఫర్ మీ ఆల్సో ఐ గాట్ ఇట్ వెరీ ఎర్లీ గ్రే హెయిర్. ఇస్ ఇట్ రివర్సబుల్ అంటే ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్ అండి. కానీ యూ కెన్ డిలే ద ప్రోగ్రెషన్. అంటే యూ కెన్ డిలే ద ప్రోగ్రెషన్ వేర్ మీకు ఒక 25 ఇయర్స్కి వచ్చేది ఒక 29-30 ఇయర్స్కి చేసుకోగలుగుతారు. బై కరెక్టింగ్ యువర్ డెఫిషియన్సీస్, బై కరెక్టింగ్ యువర్ లైఫ్ స్టైల్, దానికి తగ్గ మెడికేషన్స్ వాడగలిగితే. డార్క్నిల్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఆ డార్క్నిల్ ఏంటంటే ఇట్ విల్ డిలే ద ప్రోగ్రెషన్. వీ ఆల్సో గివ్ దెమ్ కాల్షియం ప్యాంటోథినేట్ అని ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అండి. ఆ మెడికేషన్ ఇస్తామన్నమాట టు డిలే ద ప్రాసెస్, నాట్ టు రివర్స్ గ్రేయింగ్.